కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 15 వరకు. 2 కొరింథీ 4:7 నుండి 15 వరకు. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలోనున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలానగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. ప్రభు మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యాన్ని గ్రహించే కృప, భావాన్ని గ్రహించడమే కాదు మా జీవితాలకు అన్వయించుకుని అనుసరించే ధన్యత మాకు అనుగ్రహించవలసిందని, మా యందు ఆనందించి మాతో మాట్లాడడానికి ఇష్టపడి మీ స్వరం మాకు స్పష్టంగా వినిపించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు సువార్తను గురించినటువంటి భాగాలన్నింటిలో చాలా చెప్పుకోదగ్గ విశేషమైన రీతిలో వివరించిన భాగం పోయిన వారం మనం ధ్యానించాం. దేవుని స్వరూపి అన్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశము అంటున్నాడు. సువార్త అనేది దేవుని స్వరూపిని క్రీస్తు మహిమను కనుపరిచేది. దేవుడే తన మహిమను గురించిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అలా హృదయాల్లో ఆయన గురించిన జ్ఞానాన్ని, ఆయన మహిమను గురించిన జ్ఞానాన్ని యేసుక్రీస్తులో మన హృదయాల్లో ప్రకాశించేటట్లు చేశాడు. అంధకారంతో ఉండే మన హృదయాల్లో రోమా 1:28 ప్రకారం భ్రష్ట మనస్సు మనది. 1 తిమోతి 6:5 ప్రకారం చెడిపోయిన మనస్సు మనది. 2 తిమోతి 3:8 ప్రకారం చెడిన మనస్సు మనది. అలాంటి మనల్ని అంధకారంలో చీకట్లో ఉండే మన హృదయాల్లో ఆనాడు ఎలాగైతే చీకట్లో వెలుగు కలుగుగా కానగానే వెలుగు కలిగిందో సృష్టి ఆరంభంలో మన హృదయాల్లో కూడా సువార్త వెలుగు కలుగునుగా కానీ దేవుడు ఆజ్ఞాపించగానే క్రీస్తులో దేవుని మహిమను గురించిన గ్రహింపు మనకు కలిగింది. యుగ సంబంధమైన దేవత మన హృదయాలకు గుడ్డితనం కలుగు చేసి అంధకారంలో తడువులాడుతున్న మనకు సువార్త ప్రకాశించింది. ఇది దేవుడే చేసిన సార్వభౌమ కార్యం. సృష్టిని ఎలాగైతే ఎవరి ప్రమేయం లేకుండా తన స్వంత ఇష్ట ప్రకారం తన అధికారంతో తన బలంతో సృష్టించాడో అదే రీతిగా పాపులను తన చిత్త ప్రకారం తన దయా సంకల్పం చొప్పున జగత్తు పునాదికి ముందే ఎన్నుకుని వారి కొరకు ఆయన కుమారుని క్రీస్తును ఏర్పరిచి తగిన కాలంలో ఆయనను ఈ లోకానికి పంపించి ఆయన శిలువలో చేసిన కార్యం ద్వారా గుడ్డి వాళ్ళం, చెవిటి వాళ్ళం, మోగవాళ్ళం ఆత్మీయంగా అలాంటి మనలో మారు మనసు విశ్వాసాన్ని పుట్టించి ఆత్మ ద్వారా మనల్ని తన వైపు త్రిప్పుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు. సువార్తను మనం గ్రహించగలిగాం. ఇది దేవుడు చేసిన నూతన సృష్టి.
పాత సృష్టి భౌతికమైంది, నూతన సృష్టి ఆత్మీయమైంది. రక్షణ కార్యం ఆత్మీయమైన సృష్టి. అందుకే 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి అని. న్యూ క్రియేషన్, కొత్త సృష్టి చేశాడు. ఇది ఆధ్యాత్మికమైన సృష్టి. ఇది రక్షణ కార్యం ద్వారా తన కోసం కొత్త జనాంగాన్ని ఆయన ఆత్మీయంగా సృష్టించుకుంటూ ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, మా గురించి మేము ప్రకటించుకోవట్లేదు. ఎందుకు? వెలుగు ఇచ్చేది దేవుడు, నూతన సృష్టిగా కలుగు చేసేది దేవుడు. ఈ వెలుగు, ఈ ప్రకాశం దేవునిది, ఈ మహిమ దేవునిది. కాబట్టి మా గురించి మేము ఎలా ప్రకటించుకుంటాం? ఆయనను ప్రకటిస్తాం, ఆయన ప్రభు అని ప్రకటిస్తాం. మేమెవరు అంటే ఆయన నిమిత్తం మీ దాసులు, మీ బానిసలం అని ప్రకటించుకుంటున్నాం అన్నాడు. అలా చెబుతూ తనను విమర్శిస్తున్నటువంటి శత్రువులకు తను ఎంత చక్కని జవాబు ఇచ్చాడో. పౌలును ఏమని విమర్శించారు అంటే, పౌలుకు వచ్చే శ్రమలు, తన రహస్యంగా ఏదో పాపం ఉండి ఉంటాడు, అందుకే దేవుడు శిక్షగా ఈ శ్రమలు ఒప్పుకున్నాడు అన్నారు. ఆయన బోధలు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా, ఆయన చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. ఈ బోధలు అంగీకరించకపోవడానికి కారణం, ఈయన చేతకానివాడు, బోధ చేయడం కూడా రాదు, మనిషిని చూడండి ఎలా ఉన్నాడో అని వ్యక్తిగతంగా ఆయనను కించపరుస్తూ విమర్శించారు. అదే విషయం మనం చూస్తాం 2 కొరింథీ 10:10 వాళ్ళు ఏమన్నారో చూడండి. అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. చూడండి, అతన్ని ఎంత చూడడానికి కూడా అంత ఆకర్షణీయంగా లేడు, బలహీనుడు. అతని ప్రసంగం కొరగానిది అని అంటూ ఉన్నారు. బోధలు చూడండి, ఏం చెప్తున్నాడో ఏంటో, అతనికి ఏమొచ్చి చెప్పడం, ఇలా అన్నారు పౌలును. కాబట్టి అతని మీద వ్యతిరేకత రావడానికి, అతను సువార్త ప్రకటిస్తూ ఉంటే హింసలు రావడానికి కారణం, ప్రజలు వాక్యాన్ని అంగీకరించకపోవడానికి కారణం పౌలు లోటు, పౌలు చేతకానివాడు అని విమర్శించారు. దానికి పౌలు సమర్థించుకోవడానికి బదులు, లేదా విమర్శలను తిప్పికొట్టడానికి బదులు అన్నాడు, అవును నేను బలహీనుడినే, నేను పాపుల్లోనే ప్రధానుడైన పాపిని. అపోస్తలులు అనబడ్డానికి నేను పాత్రుని కాదు, ఎందుకంటే నేను సంఘాన్ని హింసించాను, పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణి. అసలు నాకు ఈ పరిచర్య దేవుడు అప్పగించడమే కరుణించి అప్పగించాడు అని అవతల వాళ్ళు తన బలహీనతలను ఎత్తి చూపిస్తూ ఉంటే, అవును మీరు అనుకున్న దానికంటే ఎక్కువ బలహీనుణ్ణి అంటున్నాడు. అంటూ నా వాక్యం ద్వారా ఎవరైనా మేలు పొందారు అంటే ఈ బలాధిక్యం నా వల్ల కలిగింది కాదు, దేవుని మూలంగా కలిగింది. దేవుడే ప్రజలను మార్చుకుంటూ ఉన్నాడు. కొరింథీ పట్టణంలో ప్రజలు మారడం ఏంటండి? ఆ పట్టణంలో 1000 మంది టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంటాం, అంటే పూజలో భాగంగా దేవత గుడిలో 1000 మంది వ్యభిచారిణులు ఉండేవారు. వాళ్ళు సాయంత్రం ఊళ్ళోకి వచ్చి వ్యభిచారం చేసేవారు. అది పూజలో భాగం. అసలు కొరింథీ పట్టణం అంటేనే వ్యభిచార కేంద్రం. అలాంటి చోట సంఘం ఏర్పడిందా? ప్రజలు మారారా? కారణం వాళ్ళు అన్నట్టు పౌలు ప్రసంగం కొరగానిది, అతను చూడడానికి బలహీనుడు, శరీరరీతిగా ఇంప్రెసివ్గా ఉండేవాడు కాదు, ఆకర్షణీయంగా గొప్పగా ఎత్తుగా చాలా బలంగా చూడడానికి ముచ్చటగా ఉండేటట్టుగా లేడు. అలాంటి వాడి ద్వారా ఇన్ని అద్భుతాలు ఎలా జరిగినాయి, ఇంత మార్పు ఎలా వచ్చింది పట్టణంలో అని అంటే 7వ వచనంలో దానికి చక్కని జవాబిచ్చాడు. అయినను అంటే సువార్త ఎంత మహిమతో కూడిందో చెప్పి, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు
కలదు అంటున్నాడు. ఈ బలాధిక్యం ఎవరిది? మామూలమైంది కాదు. మా తెలివితేటలు, లేకపోతే మా తలాంతులు, మా నైపుణ్యం, మా మాటకారితనం, మా వాక్చాతుర్యాన్ని బట్టి ప్రజలు మారలా. దేవుడే ఈ కార్యాన్ని చేశాడు అని చెబుతూ తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు అని అంటే, తన తోటి బృందం అంతటి గురించి ఏం చెప్తున్నాడు అంటే, మేము మంటి ఘటాలము అంటున్నాడు. ఏమన్నాడు? మంటి ఘటాలం. ఘటం అంటే పాత్ర. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే కొండ అన్నమాట, మట్టి కొండ. వాళ్ళు బలహీనుడు అన్నారు, ఈయన అంటున్నాడు నేను ఇంకా తక్కువ, నేను మట్టి కొండను అంటున్నాడు. విలియం కేరీ అని ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి మిషనరీగా వచ్చిన గొప్ప దైవజనుడు సువార్త ప్రకటించి బైబిల్ని చాలా భాషల్లోకి తర్జుమా చేసి చాలా దేశానికి ప్రయోజనకరంగా ఉండేవాడు. ఒకసారి ఒక సభలో ఆయనను కించపరుస్తూ ఒక అతను అన్నాడంట, ఈయన చెప్పులు తయారు చేసేవాడు అని అంతకుముందు తాను చేసిన వృత్తి గురించి అందరిలో ప్రస్తావించి కించపరచడానికి చూశాడంట. ఈయన లేచి అంటాడంట, నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, రిపేర్ చేసేవాడిని, పాడైతే పాత జోళ్ళు, అంతే నేను చేసింది అని వాళ్ళు విమర్శించిన దానికంటే ఇంకా తగ్గించుకున్నాడంటే అన్న వాస్తవం చెప్తూ. పౌలు అంటున్నాడు, మీరు అనుకున్నట్టు నేను బలహీనుని అంటారా? కాదు, నేను మట్టి పాత్రని. మరి ఇంత మార్పు ప్రజల్లో ఎలా వస్తుంది నా ప్రసంగాల వల్ల? ఇది మట్టి పాత్రలో ఉండే ఐశ్వర్యం వల్ల. ఈ బలాధిక్యం మామూలమైంది కాదు, దేవునిది. దేవుడు ప్రజలను మారుస్తూ ఉన్నాడు. దేవుడు ప్రజల రక్షణ కార్యం చేస్తూ ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తుని గురించిన జ్ఞానాన్ని వారి హృదయాల్లో ప్రకాశించేటట్లు చీకటి గుడ్డి హృదయాలలో మార్పు కలిగిస్తూ ఉన్నాడు అని దేవుని హెచ్చించాడు. నిజమే, సేవకులు యథార్థంగా నమ్మకంగా దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించే సేవకులు మట్టి పాత్రలు. ఎవరు? మట్టి పాత్రలు. విశ్వాసులందరూ ఎవరు? మట్టి పాత్రలం. మనలో దేవుడు ఐశ్వర్యాన్ని పెట్టాడు. ఆ రోజుల్లో ఇప్పుడు మనకున్నటువంటి లోహ పాత్రలు ఉండేవి కాదు, లోహంతో చేసిన పాత్రలు ఉండేవి కాదు. మనకేంటి అల్యూమినియము, స్టీలు, లేకపోతే మంచి మంచి ఫైబర్, ప్లాస్టిక్కి కూడా మంచి మంచి వచ్చినాయి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అవి లేవు కదా, మట్టితో చేసేవారు. చీకటి మట్టితో కుండను చేసి దాన్ని కాల్చేవారు. ఈ మట్టి పాత్రల్లో ఒక్కొక్కప్పుడు విలువైన బంగారం, వెండి, ముత్యాలు, వజ్రాలతో చేసిన ఆభరణాలు దాంట్లో దాచేవారు. యుద్ధాలు వచ్చినప్పుడు పట్టుకుపోతారని చెప్పి వాటిని మట్టిలో పూర్తి చేసేవారు. ఐశ్వర్యం కానీ ఉన్న దేంట్లో? మట్టి పాత్రలో. ఒక్కోసారి పత్రాలు కూడా, విలువైన పత్రాలు కూడా దాచేవారు మట్టి పాత్రలో. ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రాంతం ఉంది, దాన్ని కుమ్రాన్ గుహలు అంటారు. మేము వెళ్ళాం అక్కడ. దాంట్లో డెడ్ సీ స్క్రోల్స్ అని కొన్ని గ్రంథపు చుట్టలు, అంటే యెషయా గ్రంథం ఇలాంటి కొన్ని గ్రంథపు చుట్టలు మట్టి పాత్రల్లో పెట్టి ఆ గుహల్లో దాచారు. అవి తర్వాత దొరికినాయి. గొల్లలు వెళ్ళి అక్కడ గొర్రెలు మేపుతూ ఉంటాయి. సో అలా మట్టి పాత్రలో విలువైన వాటిని పెట్టేవారు. అదే సమయంలో ఇంట్లో మట్టి పాత్రలు వేరే ఘనహీనమైన పనులకు కూడా వాడేవారు. చెత్త వేయడానికి, మానవ వ్యర్థాన్ని వేయడానికి మట్టి పాత్రలను వాడేవారు. కాబట్టి మట్టి పాత్రకు దానికి
దాన్ని బట్టి విలువ రాదు, దాని ఉపయోగాన్ని బట్టి దానికి విలువ వస్తుంది. మట్టి పాత్ర అనగానే బలహీనమైనవి, ఖరీదు తక్కువైనవి, పగిలిపోయేవి, బేట్లు ఇచ్చి విడిపోయి పనికి రాకుండా పోయేవి. అంతేకాదు, ఒక పాత్ర పగిలిపోతే ఆ కొండను పడేసి ఇంకొకటి కొనేసుకోగలం. అదే ఉండాలని ఏమీ లేదు, రీప్లేసబుల్, దాన్ని పక్కన పెట్టేదగింది మట్టి కుండ అంటే. పౌలు అదే అంటున్నాడు, నేను శాశ్వతం కాదు, నేను ముఖ్యం కాదు, నాలో ఉండే ఐశ్వర్యం ముఖ్యం అంటున్నాడు. ఏంటి ఐశ్వర్యం అంటే పైన చెప్పాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం. ఇది ఐశ్వర్యం, సువార్తే ఐశ్వర్యం. దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మానవుల పాపాన్ని పరిహరించడం కోసం సిలువలో బలియాగం చేసి ఇప్పుడు యేసుక్రీస్తు మారు మనసు ద్వారా విశ్వాసం ఇచ్చినటువంటి వారికి పాప క్షమాపణ, నిత్య జీవాన్ని ఇస్తాడు అన్న సత్యం, దేవుని సంకల్పాన్ని గురించిన ఈ గ్రహింపు, ఇది ఐశ్వర్యం అంటున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ఆయనలో కలిగే రక్షణ గురించిన ఈ సువార్త ఐశ్వర్యం అన్న సంగతి మనకు అర్థమైతే, మనలాంటి మట్టి పాత్రలో దేవుడు ఇంత అద్భుతమైన ఐశ్వర్యం, నిత్య జీవాన్ని ఇచ్చే ఐశ్వర్యాన్ని మనలో పెట్టాడు అన్న సంగతి అర్థం చేసుకుంటే, మనకు అంటే మట్టి పాత్రకు లోపల ఉండే ఐశ్వర్యానికి ఎంత వ్యత్యాసం ఉందో అర్థమవుతుంది. దేవుణ్ణి మనసారా స్తుతిస్తాం, ఆ సువార్తను ఘనంగా ఎంచుకుంటాం. పాపులం, మనం న్యాయంగా శిక్షకు, శాశ్వతమైన ఉగ్రతకు పాత్రులం. అలాంటి మనల్ని దేవుడా మానవుడిగా దిగి రావడమా, అది కూడా తాను చేసిన మానవుల ద్వారా తాను హింసింపబడి చంపబడ్డమా, ఆయన లోకమంతటికి న్యాయాధిపతిగా రాజులను సైతం తీర్పు తెచ్చబోతూ ఉన్నాడా? అలాంటిది ఒక మోసగాళ్ళ చేత, అన్న కయప అనేటువంటి ప్రధాన యాజకులే కానీ రోమా ప్రభుత్వానికి లంచాలు ఇచ్చి ప్రధాన యాజకత్వాన్ని సంపాదించుకున్న అలాంటి వారి ద్వారా, పిలాతు, హేరోదులు లాంటి వారి ద్వారా తీర్పు పొందడమా? అది కూడా అన్యాయపు తీర్పు పొందడమా? తను ఎవరి కోసమైతే రక్షించడానికి వచ్చాడో వారి ద్వారా చంపబడ్డమా, హింసింపబడ్డమా, అవమానపరచబడ్డమా? ఇదంతా ఆయన ఎంత ప్రేమ లేకపోతే ఎంత త్యాగం చేయగలడో ఆలోచించండి. దేవుని మహిమ యేసుక్రీస్తులో కనుపరిచాడు. ఇదే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ భావం ఏంటి అంటే లంకి బిందెలు అన్నమాట. దాచబడిన ధనం అంటాడే మత్తయి సువార్త 13:44. ఒకడు పొలం దున్నుతూ ఉన్నాడు, అది కౌలుకు తీసుకుని కింద దాచబడిన ధనం దొరికింది, ఈ నాగలికి తగిలింది. ఏంటని చూస్తే తళతళలాడుతూ ఉంది. మట్టి పాత్రల లోపల ఉండేవి. అరే ఏంటి ఇంత దాగి ఉందా ఇక్కడ, ఎవరో దాచిపెట్టారు అని చెప్పి అది కప్పేసి వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి పొలాన్ని కొనేసుకున్నాడు. తనకున్నదంతా అమ్మేస్తా ఉంటే అందరూ అనుకుంటూ ఉంటారు, ఇదేంట్రా తాత ముత్తాతలు ఇచ్చిన ఆ ఇల్లు, లేకపోతే ఆ పొలం అమ్మేస్తున్నాడు ఏంటి వీడు, లేకపోతే ఆ ఇంట్లో వస్తువులు అమ్మేస్తున్నాడు ఏంటి వీడు, ఎక్కడ ఉంటాడు ఏంటి అనుకుంటున్నారు అందరూ. అలాంటి కొన్ని కోట్లు సంపాదించవచ్చు ఆ పొలం కానీ తనదైతే. ఇదంతా అమ్మేసి ఆ పొలాన్ని ముందు రిజిస్టర్ చేసేసుకున్నాడు, తనదైపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి తవ్వుకుని అనుభవిస్తున్నాడు. దానికి కొలత లేదు, ఇక దాని ఎంత విలువైందో అసలు ఊహించలేదు. అమ్మిన దానికి సంపాదించుకున్న దానికి అసలు పోలికే లేదు. అమ్మింది 4 లక్షలు అయితే ఇది 4 లక్షల కోట్లు అనుకోండి. ఐశ్వర్యం అనే పదానికి అర్థమైతే సువార్త ఎంత విలువైందో మనకు అర్థమవుతుంది. ఎవరైనా చనిపోతే విపరీతంగా ఏడుస్తారు. నిజానికి వాళ్ళు నరకానికి వెళ్ళారన్న సంగతి ఇంకా ఎక్కువ దుఃఖానికి గురి చేయాలి, చచ్చిపోయి మనకు దూరం అయిపోయారన్న దానికంటే.
అలాంటిది ఒక వ్యక్తి చనిపోయి కూడా ప్రభు దగ్గర ఉన్నాడు అన్న సంగతి, ఈ సువార్త ద్వారా మనిషి రక్షింపబడ్డాడు అన్న సంగతి ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ఒక ప్రక్క నరకంలో ఘోరంగా కాలుతూ వేదనతో రోధిస్తూ గిలగలాడుతున్న ప్రజలకి పరలోకంలో దేవుని సముఖంలో ఆ నిత్యానందంలో ఆయనను పోలి ఆ మహిమలో ఆనందించే వాళ్ళకి ఎంత తేడా ఉందో ఆలోచించండి. ఇది అర్థమైతే ఏ సువార్త మనల్ని రక్షించిందో, ఏ సువార్త ద్వారా మనం పాప విముక్తి పొందామో ఇది అర్థమైతే సువార్తను ఐశ్వర్యంలా చూస్తాం. పౌలు అంటున్నాడు, ఎంత గొప్పతనం, ప్రజలు మారి నరకాగ్ని గుణాన్ని తప్పించుకుని పరలోకానికి చేరడం అనే ఈ మార్పుకు కారణం ఈ బలాధిక్యం మామూలు కలిగింది కాదు, దేవుని మూలంగా కలిగింది. ఈ ఐశ్వర్యం మేము అందించడానికి మేము అర్హత లేని ఐశ్వర్యంతో పోల్చదగని మట్టి కుండలో మేము అంటున్నాడు. కాబట్టి ఎంత గొప్ప భక్తుడైనా ఐశ్వర్యం దేవునిది. భక్తులు ఎవరు? మట్టి పాత్రలు, పగిలిపోయే పాత్రలు. అది పగిలిపోతే ఇంకొక దాంట్లో ఈ ఐశ్వర్యాన్ని నింపొచ్చు. పక్కన పెట్టదగిన పాత్రలు ఇవన్నీ కూడా. భక్తుడి తర్వాత దేవుడు మరొక భక్తుని వాడుకుంటాడు. సంఘం దేవునిది, సువార్త ఆయన ఐశ్వర్యం, ఆయన మహిమను కనుపరిచేది. కాబట్టి చూడండి, పౌలునేమో నువ్వు చాలా అతిశయిస్తున్నావు, లేకపోతే నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటున్నావు, నువ్వేదో దేవుని చేత ఏర్పరచబడ్డాను అంటున్నావు, నిన్ను చూస్తేనేమో అసలు శరీర రీతిగా బలహీనుడివి, నీ ప్రసంగాలు పెద్ద గొప్పగా ఉండవు అని నిందిస్తూ ఉంటే ఈయన అంటాడు, నేను మట్టి పాత్రను, నేను ప్రకటించే సువార్త దేవుని ఐశ్వర్యం, ఆయన మహిమను కనుపరిచే వెలుగు ఇది. ప్రజలు మారారు అని అంటే ఇది ఆయన గొప్పతనమే అంటూ ఉన్నాడు. మళ్ళీ చదువుతాను చూడండి, 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. కాబట్టి చూడండి, దేవుడు ఒకవేళ బంగారు పాత్రలో బంగారాన్ని పెట్టాడు అనుకోండి, అప్పుడు గొప్పతనం పాత్రది, లోపల ఉండేదాన్ని కూడా అవుతుంది. కానీ ఈ బలాధిక్యం దేవుని మూలంగా దేవునిది మాత్రమే అయి ఉండేటట్లు మట్టి పాత్రలో పెట్టాడు ఎంత ఐశ్వర్యాన్ని. కాబట్టి మహిమ ఎవరికి? దేవునికి మాత్రమే. నిజానికి మట్టి పాత్రల్లో పెట్టడం వల్ల ఆయన గొప్పతనం ఇంకా గొప్పగా రుజువు అవుతుంది. యోగ్యుల్ని వాడుకుంటే, లేకపోతే లోకరీతిగా గొప్ప వాళ్ళని వాడుకుంటే వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కార్యం జరిగింది అనుకుందాం. కానీ నిజానికి దేవుడు పిలుచుకున్నది ఎవరిని చెప్పండి? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుండి చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. అంటే నేను గొప్పవాడు కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు, నేను తెలివి గలవాడిని కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు, నేను ఆయనకి ఏదో ఇచ్చాను కాబట్టి ఆయన నన్ను పిలిచాడని ఎవడు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకం నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది దేవుని ఏర్పాటు. పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుణ్ణి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు. ఈ బలాధిక్యం ఎవరిది? దేవునిది. కాబట్టి దేవునికి లోకంలో నిరాకరింపబడిన దీనులైన సాధారణమైనటువంటి వ్యక్తుల్ని వాడుకోవడం ఇష్టం. కాబట్టి ఎవరైనా
దేవుని చేతిలో వాడబడి అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నాడంటే ఈ బలాధిక్యం ఎవరిది? దేవుని మూలమైందే, మనుషులది కాదు. కాబట్టి పత్రికలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనది. ఈ గొప్పతనం పౌలుదా? పరిశుద్ధాత్మ ప్రేరేపితమై పౌలు రాశాడు. తన మాటలు కాదు, దేవుడు రాయమనే రాశాడు. ఇప్పుడు జ్ఞానం ఎవరిది? దీంట్లో ఉండే దైవ సత్యాలు ఎవరి? దేవుడు. ఈ ఐశ్వర్యం అంటున్నాడు అంటే సువార్త అనే సత్యం ఐశ్వర్యం. అంతేకాదు ఆ సువార్తను ప్రకటించే పరిచర్య కూడా మట్టి పాత్రలో ఉండే ఐశ్వర్యం అంటున్నాడు. 4:1 అంటున్నాడు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. 7లో ఈ ఐశ్వర్యం అన్నాడు, 4:1లో ఈ పరిచర్య మేము పొందాం, కరుణింపబడ్డాం అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు మానవుల రక్షణ కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనను నమ్మడం ద్వారా పాప క్షమాపణ, నిత్య జీవం పొందుతాం అనే ఈ అద్భుతమైన నిత్య జీవానికి నడిపించే, రక్షించే దేవుని శక్తి అయి ఉన్న ఈ సువార్త అనే ఐశ్వర్యం, దీన్ని ప్రజలకు చేరవేసే ఆధిక్యత మట్టి పాత్రలకు ఇచ్చాడు. దేవదూతలకు ఇవ్వలా, బలహీనులైన మనుషులకు ఇచ్చాడు. మనిషి ఎంతటి వాడైనా మనిషే. మలమూత్రాలు ఉంటాయి మనిషి ఉన్న చోట, బలహీనతలు, అనారోగ్యాలు, పాపంతో పోరాటం, పాప మలిని అంటుకుంటూ ఉంటే ఎప్పుడూ కడుక్కుంటూ ఉంటూ పడుతూ లేస్తూ ఉండేటువంటి మనుషులు, గొప్ప గొప్ప భక్తులు, శ్రేష్ఠులైనటువంటి భక్తులు అనుకున్నటువంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం 2 సార్లు భయపడి తన భార్యను సారాని ఏమన్నాడు? చెల్లెలు అన్నాడు. దేవుని హృదయానుసారుడు, ఇశ్రాయేలుల మధుర గాయకుడు వ్యభిచరించి హత్య చేశాడు. 100 మంది అబద్ధ బోధకుల్ని ధైర్యంతో ఎదుర్కొన్న ఏలియా సందేహంతో, భయంతో, యెజెబెలుకు భయపడి పారిపోతున్నాడు మరణాపేక్షతో. గొప్ప ప్రవక్తని యెషయా అంటూ ఉన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడును అయ్యో అంటూ ఉన్నాడు. 12 మంది శిష్యులకు నాయకుడిగా ఉండే పేతురు ప్రారంభంలో అన్నాడు, పాపాత్ముడును నన్ను విడిచిపెట్టే అన్నాడు. తను పాపాత్ముడు అన్న సంగతి యేసు ప్రభుని ఎరుగు నేను 3 సార్లు అనడం ద్వారా రుజువు చేశాడు. యోహాను, ప్రేమ అపోస్తలుడిగా పిలువబడే యోహాను, సమరయులు ప్రభుని ఆ ఊరు గుండా వెళ్ళడానికి ఒప్పుకోలేదని ఆకాశం నుంచి అగ్ని కురిపించమా, ఆజ్ఞాపించమా అని అడిగాడు. ఇలాంటి పెద్ద వరుసలో పౌలు కూడా ఉన్నాడు. దేవుడు జయకరంగా వాడుకున్న మరొక మట్టి కుండగా. మనుషులం బలహీనతలతో కూడినటువంటి వాళ్ళం, పరిమితులతో కూడినటువంటి వాళ్ళం, శక్తిహీనులం, కుండలం. కుండకి ఎంత కావాలి చెప్పండి పగిలిపోవడానికి? కొంచెం గట్టిగా పెడితేనే పగిలిపోతుంది. దాన్ని ఏం చేసే అక్కర్లా, అంత బలహీనం కదా. అప్పుడే చూసాం కదండి, బాగానే ఉన్నారు కదండి అంటాం. డాక్టర్స్ మొత్తానికి ఈసీజీ బాగుందన్నారంట, ఎకో బాగుందన్నారంట, సాయంత్రానికి చచ్చిపోయాడు మనిషి. ఎంత అల్పమైంది కదా మానవ శరీరం. అతిశయించడానికి కారణం లేదు మనిషికి. కాబట్టి అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి? దేవుని అందే అతిశయించాలి. అదే అంటున్నాడు కదా, 10, 17, 18 చూడండి. 2 కొరింథీ 10, 17, 18. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపువాడు. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు.
కాబట్టి పౌలు తను మెచ్చుకోవట్లా. తన అతిశయం, తన ఆనందం అంతా కూడా తనను బట్టి కాదు, తనలో దేవుడు పెట్టిన సువార్తన ఐశ్వర్యం, సువార్త ప్రకటించే ఆధిక్యత, దీన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. దేవుని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. మట్టి పాత్రను అంటున్నాడు. ఈ ఐశ్వర్యం దేవునిది అంటున్నాడు. కాబట్టి దేవుని శక్తి ఎంత గొప్పదంటే మట్టి పాత్ర లోటుపాట్లను అధిగమించగలిగింది. మానవ బలహీనతలకు మించి వాడుకుని వారి ద్వారా, బలహీనులైన మానవుల ద్వారా తన గొప్ప కార్యాలను చేయగలడు. పాపులను పరిశుద్ధులుగా చేయగలడు. చీకట్లో బంధింపబడినటువంటి వారిని వెలుగులోనికి తేగలడు. అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి తన మహిమలోనికి తేగలడు. మరణంలో నుంచి జీవంలోనికి దాటించగలడు. వాడుకునేది ఎవరిని? మట్టి కొండలు లాంటి మనుషుల్ని. గొప్ప ఎవరిది? దేవునిది మాత్రమే. పలానా గొప్ప భక్తుడండి, ఆయన ఎంతమందిని మార్చేసాడండి. మార్చింది అతను కాదు. దేవుని సువార్త మారుస్తుంది. దేవుడు మారుస్తాడు తన సువార్త ద్వారా. కాబట్టి చెప్పండి, ఒక పెద్ద చక్కని కథ లేదా వ్యాసం ఒక ఆయన రాశాడు. మీరు పెన్నును మెచ్చుకుంటారా, వ్యాసాన్ని మెచ్చుకుంటారా? పెన్నా రాసింది? పెన్నును వాడుకుని ఆయన రాశాడా? పెన్నును పొగడ్డం అర్థం లేని సంగతి. అయితే కొన్ని చోట్ల ఎలా ఉంది అంటే పిక్చర్ కంటే ఫ్రేమ్ అట్రాక్టివ్గా చేస్తున్నారు ఈ మధ్య. ఆలోచించండి. మీరు వడ్డించే కూర కంటే పాత్రను మెచ్చుకోవడం అర్థం లేని విషయం. లోపల ఉండే ఐశ్వర్యం కంటే బయట పెట్టిన పాత్రను మెచ్చుకోవడం తెలివి తక్కువతనం. అందుకనే ఓ గొప్ప భక్తుడు రిచర్డ్ బ్యాక్స్టర్ అనే ప్యూరిటన్ తన జీవితం ఆఖరిలో దేవుడు తను అనేక మంది కోసం ఆశీర్వాదకరంగా వాడుకుని తన పరిచర్యను, తన పుస్తకాలను, తన బోధలను ఎంతో ఆశీర్వాదకరంగా చేశాడని ఎవరో సంతోషంగా చెప్తా ఉంటే ఈయన అంటాడు, I was but a pen in God's hand, and what praise is due to a pen? నేను కేవలం దేవుని చేతిలో ఒక పెన్నును మాత్రమే. పెన్నుకు ఏ పొగడ్త తగింది అంటాడు. జిమ్ ఎలియట్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ తన బృందంతో ఈక్వెడార్లో ఒక అనాగరిక తెగ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు బాణాలు వేసి చంపేశారు వాళ్ళను. ఆయన అంతకుముందు అన్నాడు, మేమందరం ఎవరు అంటే మా బృందం అంతా వీఆర్ అ బంచ్ ఆఫ్ నో బడీస్ ట్రయింగ్ టు ఎగ్జాల్ట్ సంబడీ అన్నాడు. అంటే మేము ఏమీ కానటువంటి వాళ్ళం, కానీ ఒక ఆయన మహింపరచడమే మా ఉద్దేశం అన్నాడు. నిజమే, యథార్థమైన సేవకులు ఎప్పుడూ కూడా మేము మంటి ఘటాలం అని ఒప్పుకుంటారు. ఐశ్వర్యం కలిగి ఉన్న మంటి ఘటాలం అని ఒప్పుకుంటారు. సువార్తను తక్కువ చేయరు, తమ్ముని తక్కువ చేసుకుంటారు. అంటే నిజానికి తక్కువ చేసుకోవడం కాదు, అసలు ఇది వాస్తవాన్ని అంగీకరించదు. దేనత్వం అంటే ఏంటో తెలుసా? ఉన్నదానికంటే తక్కువ ఊహించడం కాదు, వాస్తవాన్ని అంగీకరించడమే దేనత్వం. వాస్తవం ఏంటి? మట్టిలోంచి వచ్చాం, మట్ల కలిపేస్తారు మనల్ని, చెప్పి మరీ వేస్తారు. ఈ మట్టి మొన్న అనేది వెనకటి వలే మొన్న అవును అని. నిజమే, మనం మంటి కట్టాలమే. డిస్పోజబుల్, రీప్లేసబుల్, ఫ్రాజిల్, చీప్, వీక్, బ్రేకబుల్. పౌలు ఎంత దీనత్వం కలిగిన సేవకుడో చూడండి. తన దీనత్వమే దేవుడు తను వాడుకోవడానికి కారణమైంది.
కాబట్టి దేవుడు ఎవరిని వాడుకోవాలన్నా వారు వాస్తవాన్ని అంగీకరించాలి, తమ పాపులని, అయోగ్యులని, అనర్హులని గుర్తించాలి. అప్పుడే దేవుడు వాడుకుంటాడు. అందుకే కదా పౌలు అన్నాడు 2 కొరింథీ 12 మనం చూడబోతున్నాం తర్వాత వారాల్లో, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. ఎందుకు? నా బలహీనతల్లోనే దేవుని బలం ప్రత్యక్షపరచబడతా ఉంది. మనం ఎప్పుడు బలహీనమో ఆయన మీద ఎక్కువ ఆధారపడతాం, ఆయన ఎక్కువ మనల్ని నింపుతాడు, ఆయన బలంతో వాడుకుంటాడు. అందువల్ల వాస్తవాన్ని అంగీకరించడమే జ్ఞానం, అదే దీనత్వం. పౌలు అంత యోగ్యుడు, కానీ అలాంటి యోగ్యుణ్ణి దుర్బోధకులు నిందిస్తూ చేతకానోడు, లేకపోతే ఈయన దుర్బోధకుడు అని తను నిందిస్తూ ఉన్నాడు. ఆయన ఈ బలాధిక్యం మామూలమైనది కాక దేవునిదే ఉన్నట్లు మంటి ఘట్టంలో ఐశ్వర్యం మాకు కలదు అంటున్నాడు. మట్టి పాత్రకు ఏమేమి సమస్యలు వస్తాయో, ఎంత బలహీనమైందో మట్టి పాత్ర 8 నుండి 12 వచనాల్లో వివరించాడు. ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎటు వెళ్ళినా శ్రమ కలదు. ఒక ఊరిలో శత్రువులు మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి పౌలు మీద దాడి చేయడానికి చూస్తున్నారని చెప్తే ఇంకొక ఊరు వెళ్ళిపోయేవాడు. అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ఊరిలో ఉన్నాడని చెప్పి వీళ్ళు మళ్ళా ఆ ఊరు చక్కడోళ్ళని వ్యతిరేకం చేసేవారు. ఎటు పోయిన శ్రమ, అయినా ఇరికింపబడట్లా, దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఈ మట్టి పాత్రకు ఎన్ని అపాయాలు మట్టి పాత్రకు. ఎటుపోయినా శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారం కాము, అపాయంలో ఉన్నాను, కేవలము ఉపాయం లేని వారం కాము. ప్లే ఆన్ వర్డ్స్ అంటారు, అంటే మాటలతో చక్కగా నైపుణ్యంగా తన జీవితంలో ఒక మట్టి పాత్రగా ఎటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాడో, దేవుడు ఎంత ఆశ్చర్యంగా తనని ఎప్పటికప్పుడే తప్పిస్తూ ఉన్నాడో పౌలు రాస్తూ అంటున్నాడు. ఎటుపోయినా శ్రమ పడుచున్నాను, ఇరికింపబడి వారం కాము, అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారం కాము, తరుమబడుచున్నాను, దిక్కు లేని వారం కాము. శత్రువులు తరుముతూనే ఉన్నారు, తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. పడద్రోయబడినను నశించు వారము కాము. పడద్రోయబడ్డం అంటే బాక్సింగ్లో ఒక పిడుగుద్దుకు ప్రత్యర్థి నేల మీద పడిపోతాడు, కానీ చనిపోకపోతే తిరిగి లేచి మళ్ళా పోటీలోకి దిగుతాడు. అలా పడద్రోయబడ్డా మేము చచ్చిపోట్లా, నశించట్లా, మళ్ళా తిరిగి దేవుడు లేపుతూ ఉన్నాడు అని ఇలా చెబుతూ అంటున్నాడు. యేసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకుంటున్నాము. ఎలా అనగా యేసు యొక్క జీవము కూడా ఈ మధ్య శరీరం మందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాం. చూడండి, దేవుని జీవం, యేసు యొక్క జీవం మా శరీరం మందు ప్రత్యక్షపరచబడాలంటే మేము ఆయన మరణానుభవాన్ని మా శరీరంలో ఎల్లప్పుడూ వహించుకుంటున్నాం అంటున్నాడు. అంటే ప్రతి ఆపదలో దేవుడు తప్పించడం వల్ల దేవుని జీవం ప్రత్యక్షమవుతా ఉంది. అసలు 1 కొరింథీ 15:31 అంటాడు, సహోదరులారా మన ప్రభువైన యేసు క్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయంతోడు నేను దినదినము చచ్చిపోవచ్చున్నానని చెప్పుదును అంటున్నాడు. దినదినం చనిపోతున్నాడు అంటే రోజు ఏదో ఒక ఆపద కలుగుతా ఉంది, ఇక అయిపోయింది అనుకుంటున్నాడు, దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. రోజు ఆపదలే. ఎందుకోసం? సువార్త నిమిత్తం, దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం. కాబట్టి తను మరణాపాయంలో చిక్కుకున్నప్పుడు దేవుడు తను విడిపించడంలో దేవుని జీవం ప్రత్యక్షమవుతా ఉంది. దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఈ మర్త్య శరీరం, ఈ చనిపోయే శరీరం ముందు యేసు యొక్క జీవం ప్రత్యక్షమవుతా ఉంది. ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం అన్నాడు 10వ వచనం. అంటే రోజు రోజు కూడా నిత్యము ఆయన హింసలు పొందుతూనే ఉన్నాడు. 11 లాస్ట్లో అంటున్నాడు, సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అంటున్నాడు. నిజానికి యోగ్యులు అంటే ఎవరు?
దేవుడు ఏర్పరచుకున్న సేవకులు అంటే ఎవరు అని అంటే ఏ కష్టాలు లేని వాళ్ళు కాదు. అందరి చేత నిత్యము గొప్పగా పొగడబడేవాళ్ళు కాదు. లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. లూకా 6:26. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసేది. మనుషులందరూ పొగిడేది ఎవరిని? అబద్ధ ప్రవక్తల్ని. ఎందుకు? వాళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. ఎక్కడ వేసే నాటకం అక్కడ వేస్తారు. ఎవరిని ఎలా పడగొట్టాలో, ఎవరిని ఎలా పొగడాలో, ఎవరికి అనుకూలంగా ఎక్కడ ఎలా బోధించాలో వారికి తెలుసు. కాబట్టి అబద్ధ ప్రవక్తల్ని అందరూ పొగుడుతారు. కానీ అంటున్నాడు, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. అంటే మీరు ఏదో తేడాలో ఉన్నారు, మీరు శిక్షకు గురవుతారు, అందరినీ మెప్పిస్తున్నారు అని అంటే. నువ్వు సత్యం పక్షంగా నిలబడితే, సత్యాన్ని అంగీకరించిన వారు నీకు శత్రువులు అవుతారు. కాబట్టి పౌలుకు వచ్చిన శ్రమలు సత్యానికి కట్టుబడి ఉండడం వల్ల, సువార్తను రాజీ పడకుండా ప్రకటించడం వల్ల. అయితే శత్రువులు ఏమన్నారు? ఇతనేదో రహస్య పాపంలో ఉండుంటాడు, అందుకే దేవుడు ఈ శ్రమల్ని శిక్షగా పంపిస్తున్నాడు అన్నారు. నిజానికి ఆ శ్రమలు సువార్త నిమిత్తం పొందాడు. నీతిగా జీవిస్తూ ఎదుర్కొన్నాడు శ్రమలు. క్రీస్తు నిమిత్తం తను పడిన శ్రమలు అవి. ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణానికి అప్పగింపబడుతున్నాం అంటున్నాడు. కాబట్టి చూడండి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అందరి చేత పొగడబడరు. పౌలులాగా, యేసుక్రీస్తులాగా విమర్శలు ఎదుర్కొంటారు. హింసలు, సువార్తలో వ్యతిరేకతలు, హింసలు వస్తాయి. అందుకే పౌలే అన్నాడు తిమోతికి రాస్తూ, 2 తిమోతి 3:12 అన్నాడు. 2 తిమోతి 3:12, క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకును ఉద్దేశించువారు అందరూ హింస పొందుదురు. హింసలు ఎవరికి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారు అందరూ, కొందరు కాదు. కాబట్టి శ్రమలే అంటే మామూలు శ్రమలు కాదు. సువార్త నిమిత్తం యేసు ప్రభును నమ్ముకున్నందుకు వచ్చే శ్రమలే రుజువు మనం సద్భక్తిని అనుసరిస్తున్నామనడానికి. పౌలును రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని వదిలేశారు లుస్త్రా అనే ఊర్లో. దేవుడు ఆయన బ్రతికించాడు, లేచి మిగతా ఊళ్ళు సువార్త చేసి మళ్ళా లుస్త్రకు వచ్చేసాడు. అక్కడే కదా, అంతమందే కదా చంపడానికి ట్రై చేశారు. మళ్ళా ఊరు వచ్చేసాడు. వచ్చి మిగతా శిష్యులను ఎలా బలపరుస్తున్నాడో చూడండి. అపొస్తలుల కార్యాలు 14:21-22 వచనాలు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియుకును, అంతియోకియకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకుడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. పౌలు ఏం చెప్తున్నాడు మిగతా వాళ్ళకు? అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. కాబట్టి మనసులను దృఢపరచుకుని విశ్వాసంలో స్థిరంగా ఉండండి. కష్టాలు మీకే కదా, నాకు వచ్చినాయి. ఇదే దారి, ఇరుకు మార్గం ఇది. అందరి చేత మన్నలు పొంది, అందరి చేత పొగిడింపబడి వెళ్ళేది పూలబాట కాదు క్రైస్తవ్యం అంటే. సత్యం నిమిత్తం హింసలు, అవమానాలు, నిందలు, కష్టాలు ఇవి ఎదుర్కొని అనేక హింసలు పొంది మన పరలోకంలో ప్రవేశించాలి అన్నాడు. ఈ దారి ఇరుకైంది, ఈ దారి విమర్శలతో కూడింది, ఈ దారి ద్వేషింపబడి ప్రజల చేత తక్కువగా ఎంచబడేది. ఈ ఇరుకు ద్వారం, ఈ సంకుచితమైన దారి. కాబట్టి శ్రమలు మన భక్తికి అది యథార్థమైంది అనడానికి రుజువులు. ఏది? సువార్త నిమిత్తం పొందితే. తప్పిదమునకే మీరు దెబ్బలు తినేళ్ళ మీకు ఏమి ఫలం అన్నాడు. మేలు చేసి బాధ అనుభవించాడు మీరు సహిస్తే
అది మీకు హితం అన్నాడు. కాబట్టి నీతి నిమిత్తం, సువార్త నిమిత్తం, క్రీస్తు నిమిత్తం మనం పొందే హింసలు మనం సద్భక్తితో బ్రతుకు ఉద్దేశిస్తున్నామనడానికి రుజువులు. కాబట్టి శ్రమలను చూసి విశ్వాసులు ఆశ్చర్యపడకూడదు. ప్రభువు ముందే చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. శిష్యులతో అన్నాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపిస్తున్నాను అన్నాడు. ఏ కాపురాన్ని పంపిస్తాడో తన గొర్రెలను తోడేళ్ల మధ్యకు పంపడు. కానీ ప్రభు పంపాడు కాబట్టి వెళుతూ ఉన్నాం. సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిసి వెళుతూ ఉన్నాం. ప్రభు పంపాడు కాబట్టి. పౌలు తన మట్టి పాత్రగా ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నాడో ఇవన్నీ చెప్పి అంటున్నాడు, ఎందుకు ఈ శ్రమలన్నీ అనుభవిస్తున్నాడు? హాయిగా ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా, సమాజ మందిరంలో తనకి నచ్చిన వాళ్ళ చోట కొద్ది మందికి వాక్యం చెప్పవచ్చు కదా, ఎందుకు ఒక ఊర్లో తరుముతూ ఉంటే ఇంకొక ఊరికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ వాళ్ళతో కూడా చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోతే లేచి మళ్ళీ వెళ్ళి సువార్త చేయాల్సిన అవసరం ఏముంది? పౌలు ఉద్దేశం అంతా ఏంటి? తను కష్టపడింది ఎందుకు? గొప్ప కోసమా? తన రాజ్యాన్ని స్థాపించుకోవడానిక? కాదు అంటున్నాడు 12వ వచనం. కావున మాలో మరణం, మీలో జీవం కార్యసాధకం అవుతున్నాయి అంటున్నాడు. అంటే మేము ఇలా ప్రాణాలకు తెగించి ఈ ఐశ్వర్యం అనే క్రీస్తు సువార్త సత్యాన్ని మీ దాకా తేవడం వల్ల మీరు ఆత్మీయంగా బ్రతుకుతారు. మా భౌతిక మరణం మీకు ఆత్మీయ జీవం కలగడానికి కారణమైతే మేము తెగిస్తాం అంటున్నాడు. ఎన్ని చోట్లకు, ఎన్ని దేశాల నుంచి మిషనరీస్ వెళ్ళి అక్కడ తెలియని ప్రజల్లో, భాష రాని చోట, వసతులు లేని చోట సువార్త ప్రకటించి ఎంతమంది మిషనరీలు చచ్చిపోయారో. ఒక మిషనరీ తన భార్యతో వచ్చాడు ఒక దేశానికి. అక్కడ 2 పిల్లలు పుట్టారు. ఆ దోమలకి, ఆ విష జ్వరాలకి ఒక బిడ్డ చనిపోయాడు. ఆ ఊరిలో కనీసం సమాధి తవ్వడానికి తోడొచ్చేవాడు కూడా ఎవరు లేరు. ఇతనే వెళ్ళి భార్య ఏడుస్తూ ఉంటే బిడ్డ శవం దగ్గర సమాధి తవ్వి తానే ఇవన్నీ చేసుకున్నాడు. తర్వాత మరొక బిడ్డ చనిపోయాడు. ఇంకెవరు లేరు మనకు అనుకుంటున్నారు వీళ్ళు. భార్య కూడా చనిపోయిందట. ఆమెను మోసుకుని వెళ్ళి ఆ బిడ్డల సమాధుల దగ్గరే అక్కడే తానే తవ్వుకుని అసలు ఎలా ఎలా తట్టుకోగలడో ఆలోచించండి. అక్కడే పడి ఏడుస్తా దేవుడే కానీ నన్ను ఆదరించకపోయినాడని పిచ్చోడిని అయిపోతాను అన్నాడంట. అలాగని వదిలేసి వెళ్ళిపోలా ఆ ప్రాంతాన్ని. మాలో మరణం, మీలో జీవం కార్యసాధకం అవుతుంది. అందుకే మేము ఎడిపోయినా శ్రమ పడుతున్నా మేము పని ఆపట్లేదు, సువార్త ప్రకటించడం మానట్లేదు అంటూ తర్వాత అంటున్నాడు, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకు, ఇదంతా మీకోసం చేస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు మహిమ పొందాలని చేస్తున్నాం అంటున్నాడు. చూడండి, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి అంటే దేవుడు ఘోరమైన పాపుల్ని ఎలా జాలిపడి కరుణించి క్షమించి తన బిడ్డలుగా, తన సొత్తుగా, తన రాజ్య వారసులుగా చేస్తూ ఉన్నాడో అలా కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి వారు రక్షింపబడడం ద్వారా కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయలాగన. అంటే ఈ పరలోకపు కోయర్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యి వారి స్వరాలు కలిపి, దేవా నన్ను రక్షించావు నీకు స్తోత్రం అని దేవుని స్తుతించడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు విస్తరించడం ద్వారా దేవుని మహిమ కలుగుతుందని అంతా మీకోసం చేస్తున్నాము అంటున్నాడు. కాబట్టి చూడండి, దేవుని కృప ద్వారా ప్రజలు రక్షింపబడతారు. రక్షింపబడడం ద్వారా దేవా పాపిని నన్ను రక్షించామని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కాబట్టి ఎంత కృప చూపించి రక్షించుకున్న దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అందుకోసం చేశాడు ప్రాణాలకు తెగించి ఈ సువార్త దండయాత్రలన్నీ కూడా. మీ కొరకై సమస్తం ఉన్నాయి, మీకోసం చేశాం, దేవుడు మహిమ పొందాలని అంటున్నాడు. కాబట్టి సరి అయిన సేవకునికి మంచి ఉద్దేశం ఉంటుంది. మంచి ఉద్దేశం దాంట్లో 2 ఉంటాయి. 2-fold రైట్ పర్పస్ అంటాం. సరైన
ఉద్దేశం రెండు కోరుతుంది. ప్రజల మేలు పొందాలి, దేవుడి మహిమ పొందాలి. ఏం చేసినా దేవుని బిడ్డలకు ఇదే దృక్పథం ఉండాలి. నేను నాకేంటి కాదు, ఇక్కడ దేవుడి మహిమ పొందాలి, ప్రజల మేలు పొందాలి. దానికోసం రూపాయి ఖర్చు పెట్టిన దేవుడు అంగీకరిస్తాడు. నా మహిమ కోసం నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హడావిళ్ళు చేసిన కటౌట్లు పెట్టుకుని దేవుడు అంగీకరించడు. సరైన ఉద్దేశం పౌలు ఉద్దేశం. దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి. అందుకోసం సమస్తం మీకోసం చేస్తున్నాం అంటున్నాడు. కృప విస్తరించాలి. దేవుని కృపను అనేక మంది తెలుసుకోవాలి. ఈ ఐశ్వర్యం మిగతా వాళ్ళు కూడా పొందాలి. దాచబడిన ధనం లాంటి క్రీస్తు ఐశ్వర్యం, సువార్త ఐశ్వర్యం ప్రజలు పొందాలి. ఇది పౌలు ఉద్దేశం. కాబట్టి అంటున్నాడు, కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం 116వ కీర్తన 10వ వచనంలో ఉన్నట్టు విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా, అంటే మిమ్మల్ని లేపుతాడు, మమ్మల్ని లేపుతాడు. మా సువార్త ద్వారా రక్షింపబడిన మిమ్మల్ని ప్రభు లేపుతాడు. దేవుడు యేసును లేపాడు, యేసు సువార్తను ప్రకటించే రక్షింపబడిన మమ్మల్ని లేపుతాడు. మా సువార్త ద్వారా ప్రభు నమ్ముకున్న మిమ్మల్ని కూడా లేపుతాడు అని విశ్వసించాం, ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాం అంటున్నాడు. ఇక్కడ విషయం గమనిద్దాం. సువార్త ద్వారా ప్రజలకు శాశ్వతమైన విముక్తి, పునరుత్థానం ఉంది అని నమ్మాడు. కాబట్టి వాక్యాన్ని ప్రకటించాడు. విశ్వసించితిని కనుక మాట్లాడితిని అంటున్నాడు. కాబట్టి మనం నిజంగా మనుషులు పాపులు, యేసు ప్రభు నమ్మకపోతే నిత్య నరకానికి వెళతారు. వారికి ఈ కృపా సువార్తను అందించడం ద్వారా ప్రభు వైపు తిరిగి వారు రక్షింపబడతారు, దేవుని మహింపరుస్తారు అని నమ్మితే మనం ఈ సువార్తను గురించి మాట్లాడకుండా ఉండలేం. మాట్లాడటం లేదు అంటే మనం సరిగా విశ్వసించలేదన్నమాట. మనం నిజంగా విశ్వసిస్తే మాట్లాడకుండా ఉండలేం. ఇర్మియా అంటున్నాడు, నేను ప్రకటింపక ఉండలేకపోతున్నాను, ఇది నా కడుపులో మండిపోతూ ఉంది, నేను చెప్పకుండా ప్రకటించకుండా ఉండలేను అంటున్నాడు. పౌలు అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటించకపోయినాడు, నాకు శ్రమ అంటున్నాడు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది అంటున్నాడు. ఐశ్వర్యం ఒక విలువ మనకు తెలిస్తే దీన్ని ప్రకటించకుండా ఉండలేం. నిజంగా విశ్వసిస్తే దీన్ని దాయలేం. అందుకే భక్తుడు అంటున్నాడు, poor faith mutes the message. బలహీనమైన విశ్వాసం వర్తమానాన్ని లేకపోతే ఈ వార్తను దాచేస్తుంది, మ్యూట్ చేసేస్తుంది, ఎవరికి వినబడకుండా చేస్తుంది. కానీ నిజమైన విశ్వాసం, నిజంగా నువ్వు విశ్వసిస్తే మాట్లాడతావు సువార్త గురించి. ఒక విషయం విన్నాను, ఇంగ్లాండ్లో జైళ్ళలో కూడా చాప్లిన్ అని పాస్టర్ ఉంటాడు. ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారట. కాబట్టి ఈ జైల్లో పాస్టర్ ఉద్యోగం ఏంటి? అందరికీ సువార్త చెప్పాలి. మరణశిక్షకు గురైనటువంటి వ్యక్తిని ఉరికంబం దగ్గరకు నడిపిస్తున్నప్పుడు చేయాల్సిన ప్రార్థనలు, చెప్పాల్సిన సువార్త చెప్పాలి. కాబట్టి ఈ చాప్లిన్ కొద్దిసేపట్లో చంపబడబోయే ఈ వ్యక్తికి సువార్త చెప్తున్నాడు. నరకం ఉంది, పరలోకం ఉంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఈ నిత్యమైన ఘోరమైన అగ్ని గంధకాలతో మండే గుండం నుంచి విడుదల పొందుతాం అని యాంత్రికంగా చెప్తున్నాడట.
చచ్చిపోయేవాడికి తీవ్రంగా ఎంచుతాడు కదా అన్ని విషయాలు, ఆషామాషిగా తీసుకోడు కదా, కొద్దిసేపటి చచ్చిపోతాడని తెలిసినోడు. కాబట్టి ఆగు, ఏంటి నువ్వు చదివేది కరెక్టా అని అడిగాడంట. అవును, పరలోకం ఉంది, నరకం ఉంది, యేసుప్రభు నమ్ముకుంటే నరకం తప్పుతుంది అంటే, అని నువ్వు నమ్ముతున్నావా అన్నాడంట. అవును నమ్ముతున్నాను అన్నాడంట. లేదు నువ్వు నమ్మట్లా, నువ్వు నిజంగా నమ్మితే కొద్దిసేపట్లో నేను ప్రభువుని నమ్మకుండా చచ్చిపోతున్నాను, ఘోరమైన శాశ్వతమైన నరకాగ్ని గుండంలో మండిపోతూ ఉన్నాను. అలాంటి అపాయంలో ఉన్న వాడికి నువ్వు నిజంగా నమ్మితే ఇదంతా వాస్తవమని, ఇలా కాదు చెప్పేది, నేనే కానీ నీ స్థితిలో ఉండి నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అని నేను నమ్మితే కొద్దిసేపట్లో చచ్చిపోయే వాడికి ఇలా కాదు నేను చెప్పేది, మోకాళ్ళ మీద పడి బ్రతిమాలుతాను. అంతేకాదు, లండన్ వీధుల్లో మోకాళ్ళ మీద తిరుగుతూ ప్రజల్ని బ్రతిమాలుతాను, అయ్యా ఎందుకు నరకానికి వెళతారు, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి, నిత్యమైన ఘోరమైన ఆ నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవచ్చు అని చెబుతాను. మోకాళ్ళ మీద లండన్ ఆ మూల నుంచి ఈ మూల వరకు తిరుగుతూ చెబుతాను. గాజు పెంకులు పరిచి ఉన్న నేల మీద రక్తం కారుతున్న మోకాళ్ళతో ప్రజల్ని బ్రతిమాలుతూ చెప్తానన్నాడంట. విశ్వసించుతని గనుక మాట్లాడితేని అంటున్నాడు పౌలు. మీరు మాట్లాడలేదంటే మీరు నమ్మలా, నరకం ఎంత ఘోరమైందో మీకు నమ్మలా, మీరు సువార్త ఎంత ఐశ్వర్యమో మీరు నమ్మలా, దాని విలువ మీరు ఇంకా గ్రహించలా. ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ యూ క్యాన్ కీప్ క్వైట్. మీరు నిజంగా నమ్మితే మీరు నిశ్శబ్దంగా ఉండలేరు. మీ బిడ్డలను బ్రతిమాలుతారు, మీ బంధువులను బ్రతిమాలుతారు, మీ ఇరుగు అని బ్రతిమాలుతారు, మీ స్నేహితులను బ్రతిమాలుతారు. నేను చిన్నప్పుడు నాతో కలిసి స్నేహంగా ఉండే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని నరకంలో ఊహించుకోలేక వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాను. నా బాధ్యత ఇది బైబిల్ చెప్పే సత్యం. మీరు ఒకవేళ నేను చెప్పినా నమ్మకపోతే రేపు నరకంలో మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. కానీ ఇంత స్నేహం చేసి నేను మీకు చెప్పకపోతే మీరు నిందించేది నన్ను. ఆడు క్రిస్టియన్ అయ్యుండి ఆడు పరలోకంలో హాయిగా ఉన్నాడు, ఒక్కసారైనా చెప్పాడా వాడు అనుకుంటారు నన్ను. నేను మీకు అన్యాయం చేయలేను అని చెప్పి సువార్త ప్రకటించాను. విశ్వసించుతుంది కనుక మాట్లాడితేనే అంటున్నాడు. మీరు మాట్లాడలేదు అంటే సువార్త గురించి ఎవరైతే అనుకుంటారనో, లేకపోతే ఏదో వ్యతిరేకత వస్తుందనో, హింసలు వస్తాయనో మీరు సువార్త ప్రకటించడం మానేశారు అని అంటే మీరు సరిగా విశ్వసించట్లేదు అన్నమాట. పౌలుకు వచ్చిన కష్టాలు తప్పించుకోలేక కాదు, హాయిగా ఉండొచ్చు సువార్త పని మానేస్తే. అని విశ్వసించాడు కదా, తన జీవితంలో తానే అనుభవించాడు కదా. ఒకప్పుడు ప్రభుని ఎంత ద్వేషించాడో ఆ ప్రభువే దిక్కు అని అర్థమైంది కదా. తృణీకింపబడిన రాయి, విసర్జింపబడిన రాయి మూలకు తలరాయి అయింది కదా. ఈయన నేను నిరాకరించింది, ఈయన నేను హింసించింది, అయ్యో ఏంటి ఇలా ఎలా చేయగలిగానని చెప్పి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు కదా. కాబట్టి ఈయనే ప్రభు, ఈయనే రక్షకుడు అని యేసుక్రీస్తు గురించి ప్రకటించడం, దానికోసం ఎటువంటి త్యాగాలనే చేయడం, ఎటువంటి హింసలను ఎదుర్కోవడానికి తెగించడం తను నిజంగా విశ్వసించాడు కాబట్టి మాట్లాడాడు. పరీక్షించుకుందాం, ప్రభు బల్లో పాలు పొందుకు ముందు మనం నిజంగా విశ్వసించామా? విశ్వసిస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నాం? ప్రభు సువార్తను ప్రకటించడానికి, పౌలు వల్ల ఇటువంటి హింసలను ఎదుర్కోవడానికి సంసిద్ధతను కనుపరుస్తూ ఆ రీతిగా ప్రభు బలలో పాలు పొందుదాం. ప్రభు మీకు స్తోత్రాలు. ఈ ఐశ్వర్యాన్ని మా మంటి ఘట్టాల్లాంటి మాలో మీరు పెట్టారు. మీ ఐశ్వర్యం ఒక విలువ తెలిస్తే దాన్ని తక్కువ అంచనా వేయం, ఇతరులకు అందిస్తాం. నిజంగా విశ్వసిస్తే మౌనంగా ఉండలేం. అయ్యో ప్రభువా, మేము బ్రతిమాలడానికి, మీ పక్షంగా ప్రజలను వేడుకోవడానికి, హెచ్చరించడానికి, సువార్త ప్రకటించడానికి మాకు సహాయం చేయండి ప్రభు. దయగల దేవా, మమ్మల్ని ఎలా రక్షించారో మా బిడ్డలను కూడా రక్షించండి, మా బంధువులను రక్షించండి, మా స్నేహితులను రక్షించండి, మా తోటి పనివారిని రక్షించండి, మా ఇరుగు పొరుగు వారిని రక్షించండి, మా ఊరును రక్షించండి, మా దేశాన్ని రక్షించండి. దేవా, మేము మౌనంగా ఉండకుండా మాకు సహాయం చేయండి.
ప్రకటించు వారు లేని ఎడల ప్రజలు ఎలా వింటారు? వారు వినకపోతే ఎలా విశ్వసిస్తారు? విశ్వసించకపోతే ఎలా ప్రార్థించి రక్షింపబడతారు? మాకెవరో నమ్మి మాట్లాడారు కాబట్టి మేము తెలుసుకున్నాం. ఇప్పుడు మా వంతు మేము ఇప్పుడు నిజంగా విశ్వసించి ఈ సువార్త విలువ తెలుసుకొని ప్రకటించేవారుగా మమ్మల్ని చేయవలసిందని, మీ బల కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని, మమ్మల్ని క్షమించవలసిందని, స్వార్థంగా దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ఎంచుతూ అందరి పొగడ్తలు కోరుకుంటూ మట్టి పాత్రలమని మర్చిపోయి మమ్మల్ని మేము అలంకరించుకుంటూ మమ్మల్ని మేము గొప్పగా ప్రదర్శించుకుంటూ ఐశ్వర్యాన్ని మేము గుర్తించలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. పౌలు వలె విశ్వసించి మాట్లాడేవారుగా మమ్మల్ని చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.